హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ ఉదయ్ ఎక్స్ప్లోరర్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను తిరుపతికి వెళ్తున్నాను. డేట్ వచ్చేసి 29th November 2024. లింగంపల్లి నుండి తిరుపతికి డైలీ ఈవినింగ్ 5:30కి ట్రైన్ ఉంటుంది. ట్రైన్ వచ్చేసి నారాయణాద్రి ఎక్స్ప్రెస్. ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 5:30కి లింగంపల్లి నుండి స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 6:30కి తిరుపతికి రీచ్ అవుతుంది. జనరల్ టికెట్ ప్రైస్ వచ్చేసి 225 per person. స్లీపర్ కోచ్ రిజర్వేషన్ చేసుకోవాలంటే 500 నుండి స్టార్ట్ అవుతుంది. ట్రైన్ జర్నీ వచ్చేసి 12 to 13 hours ఉంటుంది. సో మ్యాక్సిమం స్లీపర్ కోచ్లో రిజర్వేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. రిజర్వేషన్ చేసుకోవాలంటే 15-20 డేస్ ముందే చేసుకోండి. నేను తిరుపతికి వెళ్ళాలని 2 డేస్ ముందు అనుకోవడంతో జనరల్లో వెళ్ళాల్సి వస్తుంది. ఈ ట్రైన్ రూట్ వచ్చేసి సికింద్రాబాద్, ఘట్కేసర్, నల్గొండ, గుంటూరు, ఒంగోలు, రేణిగుంట, తర్వాత తిరుపతి. తిరుపతిలో ట్రైన్ది లాస్ట్ స్టాప్ ఉంటుంది. లైటింగ్ ఎక్కువ లేకపోవడంతో నేను ఎక్కువ షూట్ చేయలేదు. మార్నింగ్ తిరుపతిలో కలుద్దాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అవుతుంది. ఇప్పుడే రేణిగుంట రైల్వే స్టేషన్ దాటి తిరుపతికి వెళ్తున్నాము. తమిళనాడులో సైక్లోన్ రావడం వల్ల ఆంధ్ర బార్డర్స్లో హెవీగా వాన పడుతుంది. ఈ వానలు ఇంకా 2 to 3 days ఉండొచ్చు అని చెప్పారు. ఫైనల్లీ తిరుపతి రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ట్రైన్ దిగగానే రైల్వే స్టేషన్ బయట శ్రీనివాసం కాంప్లెక్స్ అని ఉంటుంది. అక్కడ ఫ్రీ దర్శనం టోకెన్లు ఇస్తారు. ఎర్లీ మార్నింగ్ 3 to 7 వరకే ఇస్తారు. మేము మా లగేజ్ని లగేజ్ కౌంటర్లో ఇచ్చి మేము అల్పిరి మెట్ల మార్గాన వెళ్తున్నాము. అల్పిరి మెట్లు వచ్చేసి 3650 ఉంటాయి. చలో మెట్లు ఎక్కడం స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇప్పుడు మనం వచ్చేసి 1000 స్టెప్స్ దగ్గర ఉన్నాము. మెట్లు ఎక్కేటప్పుడు అలసిపోతే మనకు తాగడానికి ఎనర్జీ డ్రింక్స్, వాటర్, ఇంకా కూల్ డ్రింక్స్, తినడానికి ఫ్రూట్స్, స్నాక్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇది వచ్చేసి గాలి గోపురం. ఇది 2080 స్టెప్స్ దగ్గర ఉంటుంది. తిరుపతిలోకి ఎంటర్ అయినప్పటి సంది వాననే ఆగుతలేదు అసలు. దేవుడి మీద ఎంత భక్తి ఉంటే మాత్రం ఎంత వానలో కూడా మెట్లు ఎక్కుతాం చెప్పండి. Bro, tingkap bro. ఈ గోపురం వచ్చేసి మోకాల మెట్ల గోపురం. మొక్కును బట్టి కొంతమంది 11, 21 ఇంకా మొత్తం మోకాల మెట్లు ఎక్కుతారు. ఫైనల్గా 3650 స్టెప్స్ ఎక్కడం అయిపోయింది. ఇక్కడ మొక్కేసి మనం మన లగేజ్ డెలివరీ సెంటర్కి వెళ్దాం. అక్కడ మన లగేజ్ కలెక్ట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనానికి వెళ్ళిపోదాం.
టెంపుల్లోకి మొబైల్ అలో ఉండదు కాబట్టి మొబైల్ లాకర్లో పెట్టేసి వెళ్ళిపోయాను. దర్శనం అయిపోయినాక మొబైల్ తీసుకొని షూట్ చేస్తున్నాను. తిరుపతి విజువల్స్ని ఎంజాయ్ చేయండి. వాన పడుతున్నప్పుడు ఆ మంచులో గుడి ఎంత అందంగా కనిపిస్తుందో కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ Uday Explorer, and thank you for watching this video.